కానీ ఎట్లాగైతే మరి దాడి చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యారు కదా, ఏదైనా చేశారు. ఎమ్మెల్యే గానీ మంత్రి గానీ అలాగే సీఎం గానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మేమున్నా నీకు సపోర్ట్ అని చెప్పి అందరు రియాక్ట్ అవుతున్నారు కదా. మరి ఆయనకి ఎవరు అలాగే ఎవరు ఎందుకు ఇస్తారు? ఇది ప్రజెంట్ ఏంటంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ ప్రెషర్ ఏంటంటే ఇండివిజువల్ అనమాట, సెక్యులరిజం అంతా కూడా. అంటే వీళ్ళ వైపు మేము ఉండాలి, వీళ్ళ వైపు అక్కర్లొద్దు, వీళ్ళని ఎవడేం చేసినా రేపు పొద్దున ఇంకోటి చంపేస్తారు బ్రదరు, కొట్టి చంపి వదిలేసిపోతారు. ఎవడు పట్టించుకుంటాడు? మాట్లాడు ఎవడుంటాడు? అంటే మెయిన్ ఏంటంటే అది ఫేస్బుక్ అయినా ఒకటే పెట్టాడు కామెంట్, ఇది ఈయన చనిపోయాడు నెక్స్ట్ అజయ్ బాబు గాడే అని చెప్పి కామెంట్ పెట్టాడు. దానికి ఎవరైనా స్పందిస్తున్నారు? ఎవరు స్పందిస్తారు? ఎవరు స్పందించారు? వాళ్ళు ఎవరు ఏ హిందువులు కానీ ఎవరు టచ్ చేయట్లా. అలా కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు చనిపోయిన ఆయన్ని ఇప్పుడు దీన్ని ఎలా మార్పులు చేస్తే ఇది ఒక యాక్సిడెంట్. మళ్ళీ ఏమంటారంటే ఇతను డ్రింక్ చేసి చనిపోయాడంట. ఎవరు? ఒక సేవకుడు డ్రింక్ చేసి చనిపోయాడంట. సో ఏంటి అలాగా మద్యం తీసుకుని ఆ డ్రైవింగ్ వస్తూ బండి గుద్దేసాడంట. అంటే అంత తింగర పిచ్చోళ్ళు ఎవరున్నారు? చంపేసి మనిషిని తుప్పుల్లో పాడేసి నోట్లో బ్రాందీ వేస్తే రావా రిపోర్ట్లు? అంటే తింగరాడు ఎవడున్నాడు? అంటే 10 మందికి నీతి బోధించాడు, 10 మందికి వాక్యం చెప్పినాడు, తాగి సెలబడిపోతాడు. అంటే ఇక్కడ తెలియట్లేదా ఎవరిని తింగరోళ్ళు చేస్తారు, ఎవరు పిచ్చోళ్ళు చేస్తున్నారు? అంటే ఇదేంటంటే మార్చేసి ప్రూఫ్లు మార్చేసి ఏమీ లేకుండా సైలెంట్గా అతని ఇంటికి పంపించేస్తే అందరూ కామ్ అయిపోతారు, ఎవరు మాట్లాడటం. రేపు పొద్దున్న ఇలాంటి ప్రవీణ్ లాంటి ఇంకో 10 మంది తర్వాత ఆ 10 మంది కుటుంబాలు అన్నీ రోడ్డు మీకు వచ్చేయాలి, ఆ సంఘాలు కూడా రోడ్డు మీకు వచ్చేయాలి. ఇలా మాత్రం హాయిగా ఏసులో కూర్చుంటారు, ఏసులలో బాగా తిరుగుతారు. ఒక బాధ ఏంటంటే ఇన్నున్న న్యూస్ ఛానల్లో ఉన్నాయి, ఎవరినో ఒక సెలబ్రిటీ ఎయిర్పోర్ట్లో కూర్చుంటాడు, వెనకాల గుద్దట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏం జరుగుతుంది మరి ఇక్కడ ఇంతమంది చనిపోతే ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? ఒకళ్ళ కింద తీసుకొచ్చారా? ఎవరు వస్తారు? ఎవరికి అవసరం? ఎవరు రారు? క్రైస్తవుడికి జరిగింది కాబట్టి రారు. ఒకటే క్రైస్తవుడికి జరిగితే ఎవడ పట్టించుకోవడం. క్రైస్తవుడు అంటేనే హేళన, క్రైస్తవుడు అంటే దిగజార్పు. క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుడు అంటే తింగరాడు కదా, ఇడేం మాట్లాడడం. మనందరం కూడా చేతులు నోరు మూసుకుని కూర్చుంటాం కదా, మనం ఎవరు మాట్లాడడం.